హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. వెస్ట్ బెంగాల్లో బాబ్రీ మసీద్ ఇన్సిడెంట్ మనందరికీ గుర్తుండే ఉంటుంది కదా. కొద్ది వారాల క్రితం వెస్ట్ బెంగాల్లో టీఎంసీ ఎమ్మెల్యే అయిన హుమయూన్ కబీర్ ముర్షిదాబాద్ జిల్లాలో బాబ్రీ మసీదు కడతానని ప్రకటన చేశాడు. అందులో భాగంగానే కొద్ది రోజుల తర్వాత ఆ ప్రాంతంలో శంకుస్థాపన సైతం చేశాడు. ఆ శంకుస్థాపనకు కొన్ని వేలాది మంది ముస్లింలు హాజరయ్యారు. ఆ తర్వాత నుంచి ఇప్పటికీ అక్కడికి చాలామంది ముస్లింలు తమ తలపై ఇటుకలను తీసుకువచ్చి అక్కడ మేము కూడా ఈ మసీదు నిర్మాణంలో భాగస్వామ్యం అవుతాం అనే విధంగా ప్రకటన చేస్తూ ఉన్నారు. మనందరికీ తెలుసు, అయోధ్య రామాలయానికి చాలామంది కరసేవకులు ఇటుకలను మోసుకువెళ్ళి అక్కడ పేర్చారు. ఆ తర్వాత అయోధ్య రామాలయం అనేది పూర్తయింది. సో అదేవిధంగా బాబ్రీ మసీదుకు సంబంధించి చాలామంది ముస్లింలు ఇటుకలను తీసుకువెళ్తూ ఉన్నారు. అయితే ఇందులోనే ఒక బ్రాహ్మణ అమ్మాయి కూడా తన తలపై ఇటుకలను మోసుకువెళ్తూ కనిపించింది. ఆమెను ఒక మీడియా సంస్థ ఆపి ఆమెను కొన్ని క్వశ్చన్స్ అడిగింది. నీవు ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నావు అంటే, నేను కూడా ఈ మసీదు నిర్మాణంలో పాలు పంచుకుంటాను. ఈ మసీదు నిర్మాణం అనేది మన దేశంలో సెక్యులరిజానికి ఒక ప్రతీకగా నిలుస్తుంది కాబట్టి మన దేశంలో హిందూ ముస్లింలు అందరూ కూడా కలిసిమెలిసి జీవించాలి. అందువల్లనే నేను ఈ బాబ్రీ మసీదు నిర్మాణంలో పాలు పంచుకునేందుకు భాగంగా ఈ ఇటుకలను మోసుకు వస్తూ ఉన్నాను అనే విధంగా ఆ మీడియా సంస్థకు ఆ అమ్మాయి ఆన్సర్ ఇచ్చింది. అయితే ఆ అమ్మాయి ఏజ్ మనం చూస్తే జస్ట్ ఒక 17-18 ఇయర్స్ అంతే ఉండొచ్చు. జస్ట్ ఒక టీనేజ్ అమ్మాయి అంతే. అలాంటి అమ్మాయి ఈ విధంగా ఇటుకలను మోసుకురావడం చూసి చాలామంది నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మన దేశంలో చరిత్రను మనం సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయకపోవడమే ఇలాంటి వాటికి కారణం అని చాలామంది విమర్శలు చేస్తూ ఉన్నారు. సో ఈ అమ్మాయి ఈ విధంగా మోసుకురావడానికి ప్రధాన కారకులు ఎవరు అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ప్రస్తుతం ముర్షిదాబాద్ జిల్లాలో బాబ్రీ మసీదునే కడతాను అని హుమయూన్ కబీర్ అనే ఎమ్మెల్యే ప్రకటన చేయడానికి ప్రధాన కారణం ఏంటి అనేది మనం ఒక్కసారి పరిశీలిస్తే, మన దేశంలో అనేక మసీదులు ఉన్నాయి. కొన్ని లక్షల సంఖ్యలో మసీదులు అనేవి ఉన్నాయి. అంతేకాకుండా వక్ఫ్కు సంబంధించి కూడా కొన్ని లక్షల ప్రాపర్టీస్ ఉన్నాయి. ప్రపంచంలో ఏ దేశంలో అంటే అరేబిక్ దేశాల్లో సైతం లేనన్ని మసీదులు, మజార్లు మన దేశంలోనే ఉన్నాయి. మన దేశం మైనారిటీ స్వేచ్ఛకు ఒక ప్రతీకగా నిలుస్తుంది. కానీ అలాంటి స్వేచ్ఛాయుత దేశంలో కూడా హుమయూన్ కబీర్ లాంటి ఒక ఎమ్మెల్యే జస్ట్ బాబ్రీ పేరిట మాత్రమే మసీదు కడతాను అని ప్రకటన చేయడం వెనుక అనేక రాజకీయ కుయుక్తులు అండ్ రాజకీయ ఎత్తుగడలు కారణంగా మారుతూ ఉన్నాయి. ఈ రాజకీయ ఎత్తుగడలో భాగంగానే ముఖ్యంగా ఈ హుమయూన్ కబీర్ అనే వ్యక్తి సొంతంగా పార్టీ స్థాపించాలనే భావనలో ఉన్నాడు. ముర్షిదాబాద్ జిల్లా ఆయన సొంత జిల్లా కావడం, ఆ జిల్లాలో 70% వరకు మైనారిటీ ఓటు బ్యాంకు ఉండడం, అంతేకాకుండా పక్కనే ఉన్న మాల్దా జిల్లాలో కూడా ఇదే విధంగా పెద్ద ఎత్తున మైనారిటీ ఓటు బ్యాంక్ అనేది ఉంది. వీళ్ళందరినీ తన వైపు తిప్పుకునేందుకో లేదంటే మమతా బెనర్జీకి సవాల్ విసిరేందుకో, మొత్తానికైతే తన రాజకీయ స్వలాభం కోసం మాత్రమే బాబ్రీ పేరిట మాత్రమే ఈ మసీదును కట్టడానికి నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే బాబ్రీ అనే పేరు మన దేశంలో అనేక అల్లర్లకు కారణమైంది, అనేక పోరాటాలకు కారణమైంది. ముఖ్యంగా మన దేశం పైకి గతంలో 1500 ఆ కాలంలో ఇతర దేశాల నుంచి మన దేశంపైకి దండెత్తి వచ్చిన దండయాత్రికులు ఈ దేశంలోని సంస్కృతిని నాశనం చేయడంలో భాగంగానే మన దేవాలయాలను అనేక నాశనం చేశారు. వాటిపైనే ఈ మసీదులు లాంటివి నిర్మాణం చేశారు. కాబట్టి ఇవి మన దేశంలో బానిసత్వానికి చిహ్నాలుగానే ఉన్నాయి. నిజానికి అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో కూడా ఆ పట్టణంలో 41 మసీదులు అనేవి ఉన్నాయి. కానీ ఏ ఒక్క దాన్ని కూడా అప్పట్లో కరసేవకులు వాటిని ముట్టుకోలేదు. జస్ట్ బాబ్రీ మసీదును మాత్రమే కూల్చివేశారు. ఎందుకంటే ఇది మన దేశంలో బానిసత్వపు చిహ్నాల్లో ఒకటిగా ఉంది. అంతేకాకుండా ఈ దేశపు సంస్కృతిని నాశనం చేసింది కాబట్టి దాన్ని ఒక్కటే కూల్చివేసి అక్కడ రామాలయం కట్టి మన సంస్కృతిని పునరుద్ధరించాలి అనే ఉద్దేశంలో భాగంగా మాత్రమే ఈ పనికి పాల్పడ్డారు. సో ఇలాంటి అనేక పరిణామాల నేపథ్యంలో బాబ్రీ మసీదు అనేది అనేక అల్లర్లకు అండ్ అనేక
ఉగ్రవాద దాడులకు సైతం కారణమైంది. ముఖ్యంగా ముంబైలో 1993లో సీరియల్ బాంబ్ బ్లాస్ట్లను ఈ బాబ్రీ మసీదు సాకుగా చూపించి అక్కడ ఉగ్రవాద దాడులకు పాల్పడ్డారు. కోయంబత్తూరులో జరిగిన ఉగ్రవాద దాడి కూడా బాబ్రీ మసీదు వల్లే జరిగింది. సో ఈ విధంగా అనేక ఉగ్రవాద దాడులతో పాటు అనేక అల్లర్లు సైతం ఈ బాబ్రీ అనే పేరు చుట్టూనే వివాదం జరిగింది. కాబట్టి మొత్తానికి మన దేశంలో హిందువులు మెజారిటీగా ఉన్నా కూడా ఎక్కడ అయోధ్య అంశంలో మెజారిటీ వాదంతో అస్సలు ప్రయత్నాలు చేయలేదు. పూర్తిగా న్యాయ పోరాటం చేసి మాత్రమే దీన్ని సాధించారు. సో ఇది మన నిజమైన చరిత్ర. మన దేశంలో బానిసత్వపు కట్టడాలను పూర్తిగా తొలగించేందుకు మాత్రమే మన దేశంలో పోరాటాలు జరిగాయే తప్ప ఈ దేశంలో సెక్యులరిజాన్ని నాశనం చేయడానికో లేదంటే మైనారిటీలను ఇబ్బంది పెట్టడానికో మనం ఎక్కడా కూడా ప్రయత్నాలు చేయలేదు అని స్పష్టంగా తెలుసుకోవాలి. అయితే ఇదంతా కూడా మన దేశ చరిత్ర పుస్తకాల్లో కానీ లేదంటే మన దేశానికి సంబంధించిన చరిత్రను ఎక్స్ప్లెయిన్ చేసే విషయాల్లో ప్రతి ఒక్క దాంట్లో ఇలాంటివి పొందుపరచాల్సి ఉంటుంది. కానీ ఎక్కడా కూడా మన చరిత్ర పుస్తకాలను పరిశీలిస్తే ఇలాంటి అంశాలు మనకు అస్సలు కనిపించవు. అంతేకాకుండా గతంలో మన చరిత్ర పుస్తకాలను రాసిన రొమిలా థాపర్, ఇర్ఫాన్ హబీబ్ ఇలాంటి వాళ్ళు అసలు అక్కడ అయోధ్య రామాలయమే అనేదే లేదు. అక్కడ జస్ట్ బాబ్రీ కట్టడం మాత్రమే ఉంది. రామాలయం ఉంది అనడానికి ఎటువంటి సాక్ష్యాధారాలు లేవు అనే విధంగా గతంలో మన చరిత్ర పుస్తకాలు రాశారు. కాబట్టి వాటిని మనం ఇప్పటికీ అదే విధంగానే చదువుకుంటూ ఉన్నాం. రీసెంట్గానే కేంద్ర ప్రభుత్వం ఈ చరిత్ర పుస్తకాలను మొత్తంగా చేంజ్ చేసినా కూడా ఇంకా మన దేశంలో చరిత్రకు సంబంధించిన రిఫార్మ్స్ చాలా వరకు రావాల్సి ఉంది. మొత్తంగా మన చరిత్ర పుస్తకాల్లో మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయలేరు. కాబట్టి ఇందుకు సంబంధించిన అనేక విషయాలను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అనేక మంది పుస్తకాలను రాయాలి. లేకపోతే చాలా వరకు యూట్యూబ్లో వీడియోలు ఇలాంటివి అంటే ఇప్పుడు జెన్జీ ఎక్కువ ఫాలో అవుతున్నది ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇలాంటి సోషల్ మీడియా. కాబట్టి ఇలాంటి వాటిలో మన చరిత్రను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నాలు అనేకం జరగాలి. అప్పుడు మాత్రమే మన దేశంలోని ముఖ్యంగా టీనేజ్ పిల్లల్లో కూడా ఒక అవగాహన అనేది వస్తుంది. ముఖ్యంగా ప్రస్తుతం ఈ బాబ్రీ మసీదు కట్టడానికి ఒక బ్రాహ్మణ అమ్మాయి ఇటుకలను తీసుకువెళ్ళడం చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఇది మన చరిత్రను మన పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేయడంలో మనం మిస్ కావడం వల్ల మాత్రమే ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉన్నాయి. మన దేశంలో చాలామందికి నిజమైన చరిత్ర బోధన అనేది అస్సలు జరగలేదు. కాబట్టి మనం ఇప్పటి నుంచైనా మన చరిత్రను ఎక్స్ప్లెయిన్ చేసే పనిని మన భుజాలకు ఎత్తుకుందాం. అందరికీ అవగాహన వచ్చే విధంగా మనం ప్రయత్నాలు చేసినప్పుడే ఇలాంటి సోకాల్డ్ సెక్యులరిజం అనేది పూర్తిగా అంతమైపోతుంది. నిజమైన చరిత్రను మనం తెలుసుకున్నప్పుడు మాత్రమే మన నాగరికత నిలబడుతుంది. తద్వారా మనం భవిష్యత్ తరాలకు ఒక వెలుగులా నిలబడగలం అన్నది మాత్రం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. సో ఇప్పటికైనా మన వంతు మనం ప్రయత్నాలు చేద్దాం. ముఖ్యంగా చరిత్రకారులు తమకు తెలిసిన విజ్ఞానాన్ని అందరికీ అందజేసేలా ఎటువంటి ప్రయత్నాలు చేసినా మనందరం దాన్ని ఆహ్వానించే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.